మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మెద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మన ఎడల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, అలాగనే వాక్యం ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకొని దేవుని పిల్లారా మనం తిరిగి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 30వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. దేవుని పిల్లారా, దేవుని మాటలు ఎంతో రుచికరంగా, ఎంతో అమూల్యంగా ఉంటాయి. నిజంగా ఆ మాటలు మన హృదయంలోకి, చెవు దాటి హృదయంలోకి కానీ ఎలా నీయగలిగితే ఆ మాధుర్యాన్ని అనేది మనం అనుభవిస్తాం. చూద్దాం ఒకసారి. అప్పుడు ప్రభు కోపపడిన ఎడల నేను మాటలాడేదను. అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, ప్రభు కోపపడిన ఎడల నేను మాట్లాడుతానయ్యా నీతో అంటే దేవుడి కోపం వస్తే మన మాట వినడా దేవుని పిల్లారా? అందుకని దేవుని కోపాన్ని తగ్గిస్తే నేను చెప్పే మాట దేవుడు వింటాడని కూర్చొని, అయ్యా నువ్వు కోపపడిన ఎడల నేను ఒక్కసారి నీతో మాట్లాడతానంటాడు. చాలామంది చూడండి, బాగా కోపంతో, రోదనతో మనం ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేసినా, లేకపోతే మనం తప్పు చేసామని మన మీద వేరే వాళ్ళు చెప్పినా కూడా రౌద్రం తెచ్చుకొని మనల్ని కొట్టాలని, లేకపోతే మనం హాని చేయాలని బాగా కోపంతో వచ్చి నిలబడ్డప్పుడు, ఎందుకంటే అంత కోపడుతున్నారు, అసలు ఏం జరిగిందో నేను చెప్పేది ఒక్కసారి మీరేనండి ప్లీజ్ అని మనం బతిమలాడుకున్నప్పుడు దేవుని పిల్లరా, కోపం తగ్గించుకొని మనం చెప్పే మాట విని తర్వాత ఏం చేస్తాడంటే సమాధానం పడే ఒక ఆలోచనలోకి వస్తాడు. దేవుడు కూడా కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? అబ్రహాం గారి మీద అనుకుండే మీరు. అబ్రహాం గారి మీద కాదు, సొదొమ గొమొర్రాలో ఉన్న పట్టణం మీద, ఆ ప్రజల మీద దేవునికి బాగా కోపం వచ్చేసి అసలు ఇంకా ఉంచకూడదు, అగ్నిగంధకాలు కురిపించాలి ఈ పట్టణాల మీద అనుకున్నప్పుడు అబ్రహాముకి బాధేసి తెలిసిపోయామాట, ప్రభు నువ్వు కోపపడిన ఎడల నేను ఒక్క మనవి చేసుకుంటానయ్యా, 50 మంది నీతిమంతులుండి ఆ ఊరిని కాపాడవా ఏంటయ్యా అని చెప్పేసి నిజంగా దేవుడి సన్నిధానంలో కూర్చొని అలా బ్రతిమలాడి దేవుడి కోపాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుని పిల్లల, మన జీవితాల్లో కూడా మనం ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు, దేవుని కోపం మన మీద రగులుకుంటున్నప్పుడు దేవుని పిల్లల, ఆ ఉగ్రతలేకి మనం వెళ్ళకుండా పదే పదే తప్పు చేయకుండా దేవుడి సన్నిధానంలో మనం కూర్చొని ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధన చేసుకొని మనం చేసిన ప్రతి తప్పు పాపం ఆయన సన్నిధానంలో పెడితే కోపం తగ్గించుకొని దేవుని ఉగ్రతలోంచి మనం బయటపడి క్షేమంగా ఉంటాం. దేవుని పిల్లరా, ఎవరైనా తెలిసి తెలియక దేవుడు ఉగ్రతలోకి వెళ్ళుంటే అట్టి పిల్లలు బయటపడే విధంగా మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా సొదొమ గొమొర్రా పట్టణాల మీద నాయన నీకు కోపం వచ్చినప్పుడు అబ్రహాము గారు నాయన ప్రభు కోపపడని ఎడల నేను ఒక్కసారి మాట్లాడేదని చెప్తున్నావు నాయన. అవునయ్యా, భూమి మీద నా తండ్రి
నిజరక్షకుడైన క్రీస్తు వైపు తిరగక ఎంతోమంది నాయన భూమి మీద నా తండ్రి నీకు విరోధంగా ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డల విషయంలో నీ సన్నిధానంలో మొరపెడుతున్నావునైనా అందరికీ మారు మనసు రక్షణ కలుగు చేసి నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించి బిడ్డలు క్షమించమని అడుగుతూ ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేసి మీరే మహిమా ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.